కుంభలగ్నం. కుంభలగ్నానికి లగ్నాధిపతి శని. ఈ కుంభలగ్నంలో జన్మించిన వారికి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. లక్ష్య సాధన, కార్యసాధన, వీటి పట్ల పట్టుదల అనేది ఉంటుంది. ప్రతి పనిలో కూడా పూర్వాపరాలు పరిశీలించి కానీ కార్యరంగంలోకి ప్రవేశించరు. సత్యాన్వేషణ చేస్తారు. శాస్త్ర విద్యల యందు అభిరుచి కలవారై ఉంటారు. వీరిలో మంచితనం అధికంగా ఉంటుంది. కానీ వీరు ఎంతటి మంచివారైనా కూడా, స్థితిపరులైనా కూడా చివరికి అవమానాలు, అపవాదాలు ఇలాంటి వాటిని పొందుతారు. వీరు మత వేదాంత సంబంధమైన విషయాల యందు, దైవభక్తి యందు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. సుగంధ ద్రవ్యములు, సుందరమైన వస్తువులు, పువ్వులు ఇలాంటివంటే వీళ్ళకి ఎక్కువగా ఇష్టం. ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావించి పరోపకారం చేసి సహాయం చేస్తారు. ఉన్నతోద్యోగులతో కలిసిమెలిసి ఉండడం వల్ల వీరికి మంచి పలుకుబడి సంపాదించుకుంటారు. వీరు కొన్ని వ్యసనాల వల్ల, అలాంటివి సేవించడం వల్ల ధన వ్యయం అనేది అధికంగా చేస్తుంటారు. వీళ్ళు విడిపోని స్నేహపాత్రులు. అంటే వీళ్ళంతటి వీళ్ళైతే స్నేహాన్ని వదులుకోరు. మంచి పనులు చేస్తారు. మంచి శరీర సౌష్ఠవం కలవారు. అధికారం ఉంటుంది. ధనధాన్యాలు ఉంటాయి. కానీ కాస్త చపల స్వభావం ఉంటుంది. అన్య సంపర్కములుంటాయి. భోగవంతులు. స్వచ్ఛమైన ప్రేమ కలిగి మార్పులేని మిత్రధర్మం కలిగి ఉంటారు. వీరిని నమ్మిన వారు బాగుపడతారు. సంసార జీవనంని ఈ కుంభలగ్నం వారికి దాంపత్య అనురాగం హెచ్చుగా ఉంటుంది. వృద్ధాప్యంలో కూడా యువకుల్లాగా శక్తివంతంగా ఉంటారు. వీరు వృద్ధాప్యంలో కూడా కామవాంఛకు లోనవుతారు. వీరిలో కొందరు ప్రజలకు దూరంగా ఉండి ఏకాంత జీవితాన్ని గడుపుచు మానవజాతికి ఉపకరించే పరిశోధనలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆలస్యాన్ని సహించరు. అంటే డిలేస్ని సహించరు. అసూయ, ద్వేషాలు ఉండవు. కానీ దహించేంతటి కోప స్వభావం క్షణికాలంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీరు సహజంగానే మృదు స్వభావం కలిగి ఉంటారు. దయా, వినయ ప్రవర్తన, మధుర వాక్కులు ఉంటాయి. తమ విశ్వాసమును, ప్రవర్తనను ఎట్టి పరిస్థితిలో కూడా మార్చుకోరు. విఘ్నాలను కూడా లెక్క చేయకుండా ఆదర్శంగా ఉండి ఏదైనా సాధిస్తారు. ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎవరి పట్ల కూడా ఇష్టము, ద్వేషము అనేవి ఏం పెట్టుకోరు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలం గడుపుతారు. సన్మానాలు, సంపదలు, ధనము అంటే అంగీకారమే కానీ వాటిపై ప్రాకులాడడం అనేది ఉండదు. కానీ చాలా వరకు సన్మానింపబడడం కానీ, సంపన్నులవ్వడం కానీ జరుగుతుంది. వ్యక్తిగత ప్రజ్ఞ వల్ల వీళ్ళు జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు. వృత్తి ఆర్జన కారణంగా దూర ప్రయాణాలు చేస్తారు. సోదరులతో కలిసి ఏది చేసినా, ఏది తలపెట్టినా నష్టపోతారు. మిత్రులు ఒకరే లాభిస్తారు వీళ్ళకి, కుంభలగ్నం వారికి. నలుగురికి తెలిసిన సామాన్య వృత్తి ఒకటి ఉంటుంది, విశేష వృత్తి ఒకటి ఉంటుంది వీరికి. వీరు దుస్సాంగత్యములను, దుష్ప్రవర్తనలను, తప్పులను సహించరు. ఎవరి అందు కూడా పగ కానీ, ద్వేషం కానీ, అనుమానం కానీ, దురభిప్రాయం కానీ వీరి మనసులో నిలిచి ఉండవు. సామాన్యంగా కోపం రాదు, వచ్చిన వెంటనే తగ్గదు. అండ్ కుంభలగ్నంలో పుట్టిన వారు పొడవుగా ఉంటారు, బలంగా ఉంటారు, గుండ్రని ముఖం కలిగి చక్కని వర్చస్సుతో సుందర స్వరూపంగా ఉంటారు. వీరిలో కొందరు స్త్రీ వ్యామోహంలో పడి బాధపడతారు. ఎప్పుడు తమ భాగస్వామి అయిన భార్య సుఖం కొరకు పాటుపడుతూ ఉంటారు. కానీ చివరికి కలత్రమూలకంగా విచారం మాత్రం తప్పక మిగులుతుంది. వీరికి తరచూ పంటి వ్యాధులు, అజీర్ణం, కీళ్ళ వ్యాధులు, కంటి జబ్బులు, చర్మ వ్యాధులు మొదలైనవి వచ్చే అవకాశాలు ఉంటాయి. రక్తపోటు, గర్భవాతము, శూల నొప్పులు, నరాల వ్యాధులు, కీళ్ళ వాపులు రాగలవు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. కుంభలగ్నం వాళ్ళకి కొంచెం ఎర్లీగానే వివాహం అనేది జరుగుతుంది. అండ్ కానీ ఇది మాత్రం పాయింట్ మళ్ళీ కుంభలగ్నం వాళ్ళందరికీ జరగట్లేదే అని పెట్టుకోవద్దు. కుజదోషాలు, ఇతర దోషాలు, సప్తమ శని దోషాలు వంటివి డిలే చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అన్వయించుకోకండి. దిస్ ఈజ్ అ బేసిక్ థింగ్, ఓకే. అండ్ కుంభలగ్నంలో ఎక్కువ శాతం కూడా నటీమణులు, సంగీత విద్వాంసులు, అండ్ ముఖ్యంగా ఈ కుంభలగ్నంలో జన్మించిన వారికి ఎక్కువగా ఈ సినిమా ఫీల్డ్తో రిలేషన్ అనేది ఉంటుంది. అండ్ జ్యేష్ఠ సంతానంతో వీరికి విరోధం తప్పదు. సంతానం తక్కువగానే ఉంటుంది. కవల పిల్లలు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కుంభలగ్నం వారికి. అండ్ కుంభలగ్నం వారిని వృద్ధాప్యంలో వీళ్ళ సంతానం మోసం చేసే అవకాశాలు ఉంటాయి. మోసం చేయడం కానీ లేదా
శిక్షించడం కానీ అలాంటివి చేసే అవకాశాలనే ఉంటాయన్నమాట. సో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కుంభలగ్నం వాళ్ళు. ఇక కుంభలగ్నానికి శుభగ్రహాలు శని, శుక్రుడు, బుధుడు. పాపగ్రహాలు గురువు, చంద్రుడు, కుజుడు. మిశ్రమంగా ఫలితాన్నిచ్చే గ్రహము రవి.